హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక పొద్దున్నే మా ఆయన అయితే బయట చెట్లన్నీ కొట్టేశాడండి. ఎందుకంటే పిల్లలకి బాగలేదు కదా, ఇంక ఇప్పుడల్లా దేవుడికి దీపం పెట్టకూడదంట. ఇంక అందుకని చెట్లు బాగా పెరిగిపోయాయి. ఈ గోరింటాకు చెట్టు అయితే బాగా కిందకి వాలిపోతుందండి. ఇంక అందుకని మొత్తం కొట్టేశాడు. మళ్ళీ మనం దేవుడికి పెట్టుకునే తలకే బాగా చిన్నగా వస్తాయిలే అని చెప్పేసి అయితే కొట్టేశాడనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మిషన్ అయితే ఎక్కేసానండి. టైం అయితే 11 అయిందనమాట. ఇంకా బట్టలన్నీ తీసేసానండి. ఇప్పుడు ఏంటంటే ముందు రోజు సాయంత్రమే ఉతికేసి కానీ వాషింగ్ మిషన్కి కానీ వేసేసి బట్టలు ఆరేస్తున్నాను అనమాట. ఇంక మార్నింగ్ 11-12 కల్లా తీసేస్తున్నాను. ఎందుకంటే చలికాలం కదా, 3-4 అయ్యేలోపే చల్లగా అయిపోతున్నాయి బట్టలు అనేవి. ఇంకా అందుకని అన్ని తీసి ఉయ్యాలు అయితే వేసేసానండి. బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఇంక సీజన్ ఉన్నా లేకపోయినా నాకైతే సండేకి బ్లౌజులు అయితే ఉంటాయండి. ఒక 4-5 కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే వారం ఖచ్చితంగా బ్లౌజెస్ అయితే కావాలి. ఇంక అందుకని ఒక 4-5 బ్లౌజెస్ అయితే నా కోసం రెడీగా వెయిట్ ఉంటాయండి. నేను ఎట్టుపోయినా వాళ్ళు నా దగ్గరే కుట్టించుకుంటారు కాబట్టి నేను వచ్చి వాళ్ళకి సండే కల్లా బ్లౌజ్ అయితే ఇవ్వాలి. ఇంక మిషన్ కుట్టుకుంటూ పిల్లలకైతే ఈవినింగ్ వడచేద్దామని చెప్పి మినపప్పు అయితే నానేస్తున్నాను. మినపప్పు నానేసేటప్పుడే కడిగి పెట్టేస్తున్నానండి. ఏ పప్పులైనా మనం నానేసుకునేటప్పుడే కడిగి పెట్టేసేయాలంట. కడిగి ఇలా మూత అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే ఇదైతే కుట్టానండి. హెమ్మింగ్ కూడా వేసేసాను. ఇంక పక్కన పెట్టేస్తే వాళ్ళు వస్తే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా కుట్టిన తర్వాత మొత్తం చెత్త అంతా చిమ్మేస్తున్నానండి. ఒక బ్లౌజ్ కుట్టంగానే చెత్త అంతా చిమ్మేస్తాను. పక్కకు పెట్టుకుంటే ఈవినింగ్ ఇల్లు ఊడ్చేటప్పుడు బయట కూడా ఊడ్చేసి బయట అయితే వేసేస్తాను. ఇంక ఈ మధ్య అంతా ఇంటి దగ్గర లేం కదండి, టిఫిన్కి అయితే ఏం వేయలేదనమాట. ఏదో ఒకటి చేసేస్తున్నాను. వచ్చినప్పటి నుంచి చపాతీ, పప్పు, పొంగలి అలా చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే దోశకి నానేద్దామని చెప్పి దోశకి అయితే వేస్తున్నాను. స్టోర్ బియ్యం వేస్తానండి. 1 కేజీ కానీ 2 కేజీలు కానీ వేసి పెట్టుకుంటే మాకైతే ఒక 3-4 రోజులు అయితే వస్తాయి. ఈసారి అయితే గ్రైండర్కి వేయకుండా బయట ఆడిచి కలుపుదామని చెప్పి అయితే నానేస్తున్నాను బియ్యము. ఈ బియ్యము అన్నీ నానేసిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి సగం అయితే కుట్టానండి. ఇంకా 4 అలా అయిపోయింది. పిల్లలకి వడ వేద్దామని చెప్పి ఇంకా వడ దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఇంకా అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. లేదు నేను చేయలేను అనుకుంటే ఏవి అవ్వవు అనమాట. ఒక్కో రోజు 2 బ్లౌజులు కుడతాను, ఒక్కో రోజు అసలు వీలు కాకపోతే 1 బ్లౌజే కుడతాను, ఒక్కో రోజు మరీ వీలు కాకపోతే అసలు వదిలేస్తాను అనమాట. ఈ మధ్య మరీ అర్జెంటుగా ఇవ్వాల్సిన అయితే తీసుకోవట్లేదండి, చెప్పేస్తున్నాను. నాకు పిల్లలతో వీలు అవ్వట్లేదు. కొంచెం ఒక 2-3 రోజులు అయితేనే కుట్టిస్తాను, లేకపోతే ఉదయం ఇచ్చి సాయంత్రానికి అయితే నేను ఇవ్వలేను అని చెప్పేస్తున్నానండి మొహమాటం లేకుండా. ఎందుకంటే మరీ అర్జెంటుగా ఇవ్వాలంటే అస్సలు కుదరట్లేదు పిల్లలతోటి. ఇంక ఈవినింగ్ అయితే పిండి అయితే ఆడించుకొచ్చేసాడు. కొంచెం పొరటైతే కాసిపోసానండి. పిండి అయితే కలిపి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం అన్నం కొంచెం మిగిలినిందండి. ఇంక దాన్ని అయితే టమాటో రైస్ చేసుకుని తినేసాము. ఎందుకంటే ఇందాక కదా వడదిన్నాము, అందుకని. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మార్నింగ్ నుంచి వీడియో అయితే ర్యాండమ్గా షూట్ చేశానండి. బ్లౌజ్ అయితే ఇప్పుడే హెమ్మింగ్ వేసేసి శారీకి అయితే ఫాల్స్ వేసానండి. చూపిస్తానండి బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి ఈ శారీ అన్నమాట. దీనికైతే ఈ బ్లౌజు, ఈ శారీ అయితే రేపు ఇచ్చేయాలండి. రేపు సండే కదా, ఇంకా రేపు కుట్టడానికైతే ఈ చీర అయితే తీసి పెట్టాను. ఫాల్స్
దీనికి లైనింగ్ అన్నమాట. ఇదైతే రేపు స్టిచ్ చేయాలి. దీంట్లో పెట్టేసి చైర్లో పెట్టేసుకుంటాను. ఇంక పొద్దున్నే ఎత్తుక్కోకుండా ఉంటుంది, లేవంగానే కట్ చేసేసాయని చెప్పని. ఇంక బట్టలన్నీ ఉతికేసానండి. ఈ మధ్య ఈవినింగే ఉతికేస్తున్నానండి. ఎందుకంటే మాకు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి నేను ఉతికి ఆరేసిన తర్వాత ఎండ పెద్దగా తగలక అస్సలు ఆరట్లేదు, చలికాలం కదా. ఇంకందుకని ఈవినింగే ఉతికేస్తే రేపు మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయని చెప్పి ఈ మధ్య ఈవినింగే ఉతికేస్తున్నాను. ఇంక షాప్లో చూసారా కొత్త ఐటమ్స్ అయితే పెట్టానండి. ఇవైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు బేగం బజార్లో అయితే తెచ్చానండి. ఇవి అక్కడికి వెళ్ళినప్పుడు బేగం బజార్లో వీడియో తీయడం మర్చిపోయాను. ఇవి రకానికి ఒకటైతే షాప్లో పెట్టాను, ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. కొన్ని అయితే సేల్ అయిపోయాయి. చూడాలి ఎలా ఉంటుందో. ఇలా షాప్లో కొన్ని కనిపించేలాగా పెట్టాను, ఇంకొన్ని అయితే లోపల ఉన్నాయి. ఇంకా రేపు సండే కదండి, ఇంక అందుకని బ్లౌజ్ అయితే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు టైం అయితే 10 AM అయింది. మా వాళ్ళందరూ నిద్రపోయారు, నేను ఒక్కటే షాప్ తీసుకొని ఇంక శారీకి ఫాల్స్ వేసి అమ్మని పడుకుందాంలే అని చెప్పి అయితే కూర్చోన్నాను. ఇంక వీడియో స్టార్ట్ చేశాను కదా ఉదయం నుంచి అని చెప్పి మీతో కూడా మాట్లాడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన వీడియోస్ పెడుతున్నాను కదా, వ్యూస్ ఏం పెద్దగా రావట్లేదండి. అయినా వ్యూస్ రాకపోయినా ఛానల్ అయితే ఆపదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే నాకు కూడా కొన్ని మెమరీస్గా ఉంటాయిలే, వ్యూస్ వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేస్తామని చెప్పి పెడుతూ ఉన్నాను. కొంచెం వాచ్ టైం అయితే రోజు రోజుకి పెరుగుతుంది, చూద్దాం. అలవాటైపోతుందిలేండి. 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు కదా. మీలో కొంతమంది అయినా నా మాటలకి అలవాటు పడతారేమో, చూద్దాము. ఇంకా హైదరాబాద్ వెళ్ళిన వీడియోస్ అయితే ఎందుకు పెడుతున్నాను అంటే, చాలా వీడియోస్ వరకు కేరళ వెళ్ళినవి, కాశీ వెళ్ళినవి అవైతే పెట్టలేదండి. ఇప్పుడు మళ్ళీ చూసుకున్న ఫోన్లో అంత మెమరీ ఫుల్ అని చెప్పి డిలీట్ చేసేస్తాము. అదే యూట్యూబ్లో అయితే మళ్ళీ మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని చెప్పి అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోద్ది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.